మార్చ్ 21. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. కీర్తనలు 76:10. మానవ చరిత్ర యొక్క ఆసక్తికరమైన లక్షణాలలో ఒకటి దేవుడు మనుషుల ఆగ్రహాన్ని కూడా తనను స్తుతించేలా చేసే విధానం. పతనం నుండి మానవుడు దేవునికి విరోధంగా, ఆయన ప్రజలకు విరోధంగా మరియు ఆయన కార్యానికి విరోధంగా పిడికిలి బిగించాడు. అలాంటి ఆగ్రహానికి అక్కడికక్కడే తీర్పు తీర్చకుండా ప్రభువు అది తనంతట తాను పనిచేయడానికి అనుమతిస్తాడు. తన మహిమ కొరకు మరియు తన ప్రజల ఆశీర్వాదం కొరకు దానిని ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఒక గుంపు మనుషులు తమ సహోదరునికి విరోధంగా కీడు పని అతనిని ఐగుప్తుకు తీసుకువెళ్లే ఒక సంచార జాతి గుంపుకు అమ్మివేశారు. దేవుడు అతనిని అధికారంలో రెండవ వానిగా మరియు తన ప్రజల రక్షకునిగా హెచ్చించాడు. యోసేపు తర్వాత తన సహోదరులతో, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని దేవుడు దానిని మేలుకే ఉద్దేశించెను అని గుర్తు చేశాడు. ఆదికాండము 50:20. యూదుల పట్ల హామాను యొక్క ఆగ్రహం అతని స్వంత నాశనానికి మరియు అతను నాశనం చేయాలనుకున్న వారి హెచ్చింపునకు దారితీసింది. 3 హెబ్రీ యవనస్తులు అగ్నిగుండంలో వేయబడ్డారు. అది ఎంత వేడిగా ఉందంటే వారిని అందులో వేసిన వారే దాని చేత దహించబడ్డారు. కానీ ఆ హెబ్రీలు ఎటువంటి హాని లేకుండా, కనీసం పొగ వాసన కూడా లేకుండా బయటకు వచ్చారు. అప్పుడు ఆ అన్యజనుడైన రాజు యూదుల దేవునికి విరోధంగా ఏ మాట పలికినా వారికి మరణశిక్ష విధిస్తానని శాసించాడు. దానియేలు పరలోకపు దేవునికి ప్రార్థించినందుకు సింహాల గుహలో వేయబడ్డాడు. కానీ అతని అద్భుతమైన విడుదల అన్యమత పాలకుని చేత దానియేలు దేవుని పట్ల భయభక్తులను చూపాలనే మరో శాసనాన్ని చేయించింది. క్రొత్త నిబంధన కాలానికి వస్తే సంఘం యొక్క హింస సువార్త మరింత వేగంగా వ్యాపించడానికి దారితీసింది. స్టెఫెను యొక్క హతసాక్షి అయిన సమయం సౌలు యొక్క మార్పిడికి బీజాలు వేసింది. పౌలు యొక్క చెరసాల వాసం పవిత్ర బైబిలులో భాగమైన 4 పత్రికలను అందించింది. భక్తుడైన జాన్ హస్ ను కాల్చిన బూడిద నదిలో పారవేయబడింది. ఆ నది ప్రవహించిన ప్రతి చోట కొద్ది కాలంలోనే సువార్త ప్రకటించబడింది. మనుషులు బైబిల్ను చించి గాలికి విసిరేస్తారు, కానీ ఎవరో ఒకరు యాదృచ్ఛికంగా ఒక పేజీని తీసుకుని దానిని చదివి మహిమాన్వితంగా రక్షించబడతారు. మనుషులు క్రీస్తు రెండవ రాకడ సిద్ధాంతాన్ని అపహసిస్తారు. తద్వారా అంత్య దినములలో అపహాసకులు వస్తారనే ప్రవచనాన్ని నెరవేరుస్తారు. 2 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు. కాబట్టి దేవుడు మనుషుల ఆగ్రహాన్ని తనను స్తుతించేలా చేస్తాడు. ఆయనను స్తుతించని దానిని ఆయన అడ్డగిస్తాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.